ఎవరికి ఓటు ఎవరికి? ఎవరికన్నా ఆమె చెప్పలేదు, జర నువ్వనే చెప్పరాదు. నువ్వు ఏ పార్టీకి ఉన్నావు చెప్పు. నేనా? ఏ పార్టీ అయితే నీకు కరెక్ట్ చెప్పలేదు. నువ్వు చెప్పు, నువ్వు ఏ పార్టీకి ఉంటే దానికి వేస్తా ఏదనుకున్నావు. దేనికంటే దానికి పైసలు ఇస్తారట, మరి పైసలు తీసుకొని ఇచ్చినా ఇవ్వకుండా వేసేది ఇస్తాం మేము. అంతేలే, పైసలకు దాని సమస్య ఏం కాదు. కాంగ్రెస్ కార్కి వేస్తా. కార్కి వేస్తావు? ఎందుకు కార్కు? ఆల్రెడీ ఓపెన్ అయినా, ఇంకేం చెప్పరాదు. కార్ కంటే నేను డ్యూటీ చేస్తున్నా కదా, అందులోనే చేస్తాను. కేసీఆర్కి వేద్దామని. దేంట్లో డ్యూటీ చేస్తున్నావు? మున్సిపాలిటీలో చేస్తా. మరి ఇప్పుడు చేయి గుర్తుంది కదా, అందరం ఇద్దరమే అంకులు నేను కార్కి వేస్తాం. మా కొడుకు కోడలేమో కార్కి ఇదానికి వేస్తారు, చేయి గుర్తుకు. ఇటు రెండు అటు రెండు అటు రెండు ఇటు రెండు వేస్తాం. సగం సగం ఎందుకు పంచుకున్నారు? సాయం చేసిండు అని ఎత్తాను మొత్తం. అన్నిట్లో ఆయనకి వేయొద్దు కదా, అదే అంకుల్కి పింఛన్ వస్తుంది కదా. పెద్ద మనిషి చెప్తాడు, మంచిగా మాట్లాడుతున్నాడు. ఏమంటే సగం సగం కొడుకు కోడలు ఒకవైపు, మీరిద్దరు ఒకట. ఎందుకు? నువ్వు ఉన్నావు, ఆయన ఉండు, ఆయన కోపం కాకుండా నీ కోపం కాకుండా అంతే. ఈ చెరువు ఇక్కడ ఇద్దరు అక్కడ ఇద్దరు అట్లుండొద్దు కదా. మనం ఎవరు మంచి ఒక్కరికి చేస్తే ఎట్లా? అందరం ఒక్కరికి చేస్తే ఎట్లా? ఓరు ఇట్లా ఓరు అట్లా ఉండాలి కదా. మనం 5 ఏళ్ళు వచ్చినా అన్నం తింటున్నాం, 5 ఏళ్ళు లేని అన్నం తింటాం. ఇప్పుడు కేసీఆర్ వచ్చిండు, వచ్చినాక మాకు పింఛన్ పెంచాడు. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి 6,000 పింఛన్ ఇస్తున్నాడు. 2 ఏళ్ళ నుంచి 6,000 పింఛన్ లేదు. ఇస్తామని ఏవి లేవు. ఎందుకు మరి? ఆయన చేసే లాభం ఏక లాభం. నాకు బస్ పాసులు ఇచ్చిండు 2. ఇప్పుడు ఊరికి పోయేదానికి ఇచ్చిండు, ఇక్కడ ఇచ్చిండు. మరి ఇప్పుడు మరి అవతలకి 2 వేస్తా అంటున్నావు. మరి అవతల 2 వేస్తా అంటున్నావు. అవతల 2 వేస్తా అంటే మరి వాళ్ళకి చెప్పినాం, ఇటో 2 అటో 2. వాళ్ళు వచ్చినా మనోళ్ళే, వీళ్ళు వచ్చినా మనోళ్ళే, అందరు మనోళ్ళే. అక్కడ ఇద్దరు వేద్దాం, ఇక్కడ ఇద్దరు వేద్దాం మేము అనుకున్నారు. అంతే. మరి రేపు 2 రోజులు అయితే మంచిగా పైసలు గీసలు పట్టుకొని వస్తారు. అప్పుడు మారుతుందా? 3 ఇటు 1 అటు, 3 అవుట్ 3 1 ఇటు. అక్కడ ఇష్టలకు అక్కడ ఇస్తారు, ఇక్కడ ఇష్టలకు ఇక్కడ ఇస్తారు. అంతే అంతే. తీసుకుందామా? ఇస్తే ఎట్లా? ఇస్తే తీసుకుందాం. ఇంకా పోయేది లేదు. మందు పోస్తురా? మందు లేదు, పాలు లేదు. ఎందుకు? ఎవరు మందు పోస్తారు? దుకాణం ఆల్రెడీ స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు దుకాణం కాడికి పోతే ఉత్తగిస్తాడా? మీ దాకా రాలేదా ఇంకా? మాకు రాలే. దాగకు. వాళ్ళు ఇచ్చేది స్పిరిట్, కెమికల్ కలిపిన మందు ఇస్తారు. పార్టీలు ఇచ్చేది అస్సలు దాగకు. బాలేదా? అసలే దాగకు. నాకు ఆరోగ్యం బాగాలేక మొత్తం బంద్, మందు బంద్ పెట్టిన, బీడీ సిగరెట్ అన్ని బందే డాక్టర్ చెప్పిన.